సర్దార్ సర్వాయి పాపన్న పాపన్న మార్గంలో బహుజన రాజ్యాన్ని బహుజన రాజ్యాన్ని మిత్రులారా, ఈరోజు తెలంగాణ గౌడ జనకుల పోరాట సమితి ఫోటోలు తీసుకోండి. ఎవరిది కూడా అందరు దయచేసి ఫోటోలు తీసుకున్నాక వీడియో తీసుకోండి. అందరు పెద్ద మనుషులు మాట్లాడండి. ఈరోజు తెలంగాణ గౌడ జనకుల పోరాట సమితి మోపుదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి అంటే ఈ దేశంలో మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, అంబేద్కరిజం రాకముందే 350 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో పుట్టినటువంటి ఒక పేద గీత కార్మికుడి కుటుంబంలో పుట్టి తను ఒక పశువుల కాపరిగా చిన్నతనంలో తండ్రి చనిపోయి పశువుల కాపరిగా మొదలుపెట్టినటువంటి సర్వాయి పాపన్న నాటి మొఘలాయి పాలకులు మనందరూ మొన్నటిదాకా నిజాం తెలుసు. నిజాం కన్నా ముందు అప్పుడు ఇక్కడ ఏలుతున్నటువంటి మొఘలాయి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ పన్నులు విధించి ఇక్కడ ప్రజలపైన అన్ని రకాల దౌర్జన్యాలు చేస్తూ రాజ్యహింసను ప్రోత్సహిస్తూ దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజలందరూ కూడా వెట్టి చాకిరి చేయించుకుంటూ మరి పన్నులతోటి నడ్డి విరుస్తూ మన సంపదను మొత్తం కూడా దోపిడీ చేస్తూ మన ఇంట్లో ఆడపిల్ల బాగున్నా, మన ఇల్లు మంచుకున్నా, మన ఆవు దూడ మంచుకున్నా, మన గొర్రె మంచుకున్నా మనకు దక్క కూడా చేస్తున్నటువంటి సందర్భంలోనే చెట్లు గీసుకునేటటువంటి తను ఎట్లా ఇది ఏంది, అసలు ఈ దోపిడీ ఏంది? మనం ఇలా అన్నలు అనుకుంటాం, దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసే అన్నలు అనుకుంటాం. అన్నల కన్నా ముందు ఇక్కడ ఒక మన ఎస్సీ ఎస్టీ బీసీ కుమ్మరి కమ్మరి వడ్రంగి గూండ్ల దూదేకుల అన్ని కింది కులాలను ఐక్యం చేసి మరి ఆ 350 సంవత్సరాల క్రితమే ఒక మహోత్తరమైనటువంటి ప్రజల కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళినటువంటి మరి మా నాయకుడిని ఇవాళ ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే సర్వాయి పాపన్న గుట్టలు, కొమ్ము గుట్టలు ప్రభుత్వం కొందరు కాంట్రాక్టర్లు ఇక్కడ ఉన్నటువంటి ఈ గుట్టలు మాఫియాగా మొత్తం క్వారీ కొరకు అనుమతి చేస్తే ప్రజలు ప్రజా సంఘాలు జంపన్నేడి నేను లొల్లిలో మర్చిపోయాను. జంపన్న ఇటు రావాలి, ముందర రావాలి ప్లీజ్. జంపన్న నాయకత్వంలో రవీందర్ అనేది రవీందర్ అన్న జంపన్న నాయకత్వంలో ఇక్కడ ఉన్నటువంటి మేధావులందరూ కొంచెం వెనుక సార్ కొంచెం ప్లీజ్ ప్లీజ్ జంపన్న ప్రజాస్వామిక ఉద్యమకారులందరూ ప్రొఫెసర్ సుజాత అక్కనైతేనేమి ఇట్లా ఉన్నటువంటి మేధావులందరూ కూడా పోరాటాలు చేసి ఆ పోరాటాల ద్వారా ప్రజా సంఘాలన్నీ కలిసి పోరాటం చేసిన 2011లో మరి తాత్కాలికంగా ఆపేసినప్పటికీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి క్వారీ మాఫియా మొత్తం కూడా ఇక్కడున్న అధికారుల్ని ఇక్కడున్న నాయకుల్ని మభ్యపెట్టి మొత్తం కబ్జా చేసుకొని మళ్ళీ రీఅనుమతి తీసుకొని క్వారీ భూమి పూజ చేయడానికి వచ్చారు. ఇక్కడున్న ప్రజలు సర్దార్ సర్వాయి పాపన్న వారసులు, కొమరం భీం వారసులు, సాకలైలమ్మ వారసులు తిరుగుబాటు చేసి ఈ తిరుగుబాటు ద్వారానే మా గుట్టలు రక్షించుకుంటామని చెప్పి చిన్న పోరాటం మళ్ళీ దశ పోరాటం మొదలుపెట్టారు. ఆ విషయాన్ని పేపర్లో మాత్రమే, మాకు ఇక్కడ ప్రజలతో సంబంధం లేదు, మేము ఒక కార్మిక వర్గంగా ప్రజా ఉద్యమాలలో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా ఇక్కడ మా గురువు గారు ఉన్నారు, ఊ సాంబశివరావు గారు, ఇక్కడ ప్రజల పక్షం పోరాటం చేసే కాన్సెప్ట్ ఉన్న మేము సోషల్ మీడియాలో చూసి వచ్చి ఇక్కడ ఖచ్చితంగా పాపన్న చరిత్రను కాపాడదామని చెప్పి ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి జంపన్నకు అనుకుండొచ్చు. ఇట్లా అంటే ఒకటే చెప్పినాం, అన్నా మేము ఇక్కడ వచ్చినాం, ఖచ్చితంగా ఎర్ర జెండా పేరిట వచ్చినాం, ఇక్కడ ఈ గుట్టలు మొత్తం కూడా ఎర్ర జెండా బాస్తాం, మన పాపన వారసత్వాన్ని కొనసాగిద్దాం, ఈ గుట్టలు రక్షిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇచ్చి ఇక్కడ ఉన్న మీడియా మిత్రుల ముందంటే చెప్పి వెళ్ళి ఎట్లా ప్రభుత్వానికి తీసుకురావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పాపన వారసులు ఉన్నటువంటి సర్దార్ సర్వాయి పాపన వారసులైనటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని కలిసి అక్కడ ప్రెస్ క్లబ్ లో సమావేశం పెట్టి ఇది సరైంది కాదు, దీనికి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రజాస్వామికవాదులు మరి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి మా తర్వాత ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళి అక్కడ సీరణ కలిసిన తర్వాత నిజంగా ఇవాళ సీరణ మెచ్చుకోదగ్గ విషయం. మేము ఏ రాజకీయ పార్టీ కాదు అయినప్పటికీ బుర్ర వెంకటేశం సార్ ఇక్కడ ఉన్నటువంటి
పర్యావరణ సంబంధించినటువంటి మరి సీనియర్ ఐఎస్ ఒక పేద బడుగు బలైన వర్గాల నుంచి వచ్చినటువంటి బుర్ర వెంకటేశ్వర సార్ని పిలుచుకొని అక్కడ వెంటనే శ్రీనివాస్ గౌడ్ గారు ఈ పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి వెంటనే అన్నా మీరు మరి దీనిపైన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం, ఆ ఆందోళన ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా కూడా ఎండగడతామని చెప్పి మేము బహిరంగం చెప్పడం జరిగింది. వెంటనే స్పందించి 48 రోజుల్లోపు చరిత్రను తిరగరాస్తూ పాపన్న గుట్టలు యథావిధిగా ఉంటాయని చెప్పి తాను స్పష్టంగా హామీ ఇచ్చి ఒక జీవో కాపీ తీయడం జరిగింది. దీనికి మూకు దెబ్బనే కాదు, ఇక్కడున్న ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, మహిళలు, కార్మికులు, ముఖ్యంగా ప్రెస్ మిత్రులు వీళ్ళందరూ చేసినటువంటి పోరాట ఫలితంగా ఇవాళ ఇది ఇక్కడ మరి తాత్కాలికంగా ఆగడం జరిగింది. నగేష్ అన్న వెనక రావాలి ప్లీజ్ అందరూ. కనుక దీన్ని మేము ఒకటే ఇవాళ మోక దెబ్బ ద్వారా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. రాబోయే 370 సంవత్సరంలో జయంతి సభకు ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ఇక్కడికి వాళ్ళ ఈటల రాజేందర్ ఈ జిల్లా మంత్రి గారు, అట్లాగే పర్యాటక శాఖ మంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న, స్థానిక ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ఉండి ఈ వాతావరణం ఎప్పుడు ఫ్రీ అవుతుందో వస్తామని చెప్పి మరి చూసినటువంటి సందర్భం ఉంది. అది మన అదృష్టం బాగలేదు, కాలం కలిసి రాకపోతే మనం ఏం చేయలేం, మన రాజకీయ నాయకులు కాదు కదా. అయితే మనం సమయం ఇది కాక ఇలా వర్షం పడి ఇక్కడ ఒక ప్రకృతి వల్ల ఆ కార్యక్రమం ఇది అయినప్పటికీ ఇక్కడ మేధావులైనటువంటి బీసీ ఒక మావోపాధ్యాయులు బీసీ కులాన్ని ప్రజలను అణచివేతను దోపిడికి వ్యతిరేకంగా మావోపాధ్యాయులుగా ఇవాళ బీసీ కాన్సెప్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా మరి ఏదైతే రాజకీయాలు ఏర్పిస్తున్నారో మేము నెక్కర్ల నుండి ఇవాళ మోక దెబ్బ పుట్టుక నుండి సార్ రాజకీయాలలో మేము పుట్టినాం కనుక ఇవాళ ఈ పాపన్న గుట్టలు రక్షించుకోవడానికి వాస్తవానికి 3 రోజులు టైం ఉంది. ఆ 3 రోజుల్లోనే మేము ఉన్నటువంటి చిన్న సమయంలోనే ఇవాళ ఏర్పాటు చేసుకుంటే మరి ఇంతమంది వచ్చినప్పటికీ ఈ వర్షం వల్ల కొంత డిస్టర్బెన్స్ అయినప్పటికీ ఇవాళ మహానాయకుల్ని స్మరించుకుంటూ ప్రభుత్వం రాబోయే రోజులలో మేము ఈ సందర్భంగా ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సర్వాయి పాపన్న జనగామ జిల్లాను సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా మార్చాలని చెప్పి మొట్టమొదటి డిమాండ్ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే సర్వాయి పాపన్న ఎక్కడెక్కడైతే కోటలు కట్టిండో, ఎక్కడెక్కడైతే పరిపాలన చేసిండో, ఎక్కడైతే కోటలు మరి అప్పుడున్నటువంటి మొఘల్ పాలకులను దాడి చేసి కబ్జా చేసుకొని సమపాలన ప్రజలందరూ కూడా ఒక పాలించిండో ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం వెంటనే ప్రకటించి ఒక 2000 కోట్లను కేటాయించి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా పర్యాటక కేంద్రం చేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ నాయకుని పోరాట పడిమను రేపు రాబోయే రోజులలో రాబోయే ప్రధానికానికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం పైన, పోరాటాల పైన, తెలంగాణ ఉద్యమాల పైన ప్రభుత్వం పైన ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం అది చేస్తుందని చెప్పి చాలా దయాదాక్షిణ్య గుణ్యం ఉందని చెప్పి మాట్లాడితే మరి వారి చుట్టూ మోకరిల్లి మరి మొత్తం మిగతా జాతరతో పునీతం కావాలన్నా ఎంతకాలం పునీతం అవుతుంది? నేను అడుగుతామని ఒక్క మాట, ఈ రాష్ట్రంలో వాళ్ళ కుటుంబం కాక మేము సెకండ్ అని చెప్పి దమ్ములో ఉన్నటువంటి ఒక్కొక్క నాయకుడు ఈ రాష్ట్రంలో లేడు. ఇంత అవమానం అసలు మాట్లాడుకోవాలంటే కనీసం చంద్రబాబు నాయుడు సమయంలో పడినా మన కులముడు కూడా దేవేందర్ గౌడ్ అని కో పైలట్ అంటుంటే ఆయన పైలట్ అయితే కో పైలట్కు కూడా ఇవాళ సప్పుడు లేదు. కో పైలట్ అంటూ కూడా లేడు ఈ రాష్ట్రంలో. ఇది తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి. అంటే మీరు 369వ జయంతి జరుపుకున్న నాలాంటి వాళ్ళు మొత్తుకొని చచ్చిపోయిన 10 ఏళ్ళకైనా ఏమి చేయకుండా మనం ఇట్లనే ఉంటే ఏం ఉపయోగం ఉండదు. ఈ బట్ట ఇట్లనే ఉంటుంది, విగ్రహం అట్లనే ఉంటుంది, మనం ఇట్లనే ఉంటుంది తప్ప ఏం మార్పు రాదు. ఈ మనిషి సర్వాయి పాపన మళ్ళీ తెలంగాణ పల్లెలు నడవాలి, ఒక గొప్ప నాయకుడు నడవాలన్న ఆలోచన మనకుంటే దాని దగ్గర ఆచరణ ఉండాలి. ఆచరణ అంటే ఏంటిది? ఐక్యతని. ఆచరణ అంటే ఐక్యతని. మిగతా కులాలనంటే మనం అగ్రవర్ణాలను ఊరికి తిట్టుకుంటూ పోతే ఏమి రాదు. రాజకీయ నాయకుడు అన్ని కులాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తామనేటువంటి లౌక్యాన్ని కనీసం బయటనైనా వ్యక్తీకరించే స్వయాన్ని ఉండాలి. అదే సందర్భంలో నీకున్నటువంటి ఎజెండాను ఖచ్చితంగా అమలు చేసేటువంటి చిత్తశుద్ధి నీకు ఉండాలి. ఈ రెండు లేకుండా మనం ఈ రాష్ట్రంలో చేయగలిగే పని ఏం లేదు. బహుశా అట్లాంటి అత్యంత పరిణతి కలిగినటువంటి నిబద్ధత కలిగిన ఒక పని లోపల మాలాంటి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నది ఎంత పెద్దదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నిజాయితీగానే చేస్తామని, ఇంకా భవిష్యత్తులో అట్లాంటి అవకాశం రావాలనుకుంటున్నాం. ఎందుకంటే కనుక పాపన్న నిలబడేటువంటి ఖడ్గం ఉంది కదా,
ఖడ్గం సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్క ఛాన్స్ రావాలి, ఒక్క ఛాన్స్ రావాలంటాడు కదా. మనకు కూడా ఒక్క ఛాన్స్ వస్తే మనం కూడా తీసుకోవాలి. మరి ఒక్క ఛాన్స్ వచ్చినాక చేతులు ఎత్తేస్తే ఉంటుంది, ఏం మిగలదు, సినిమా కథం అయిపోతుంది, విషాదం అయిపోతుంది. అందుకోసమని అంటే అదే సినిమాల డైరెక్ట్ 30 years ఇండస్ట్రీ, నేను 30 ఏళ్ళ ఇండస్ట్రీ, 40 ఏళ్ళ ఇండస్ట్రీ, గౌడ సంఘాల ఇండస్ట్రీ, బీసీ సంఘం ఇండస్ట్రీ అంటే ఏం లాభం? ఒక్కనాడైనా ధైర్యంగా ఎదుర్కొని కొట్లాడే శక్తిని తెగువను చూపెట్టకపోతే ఏం లాభం అంటారు నేను. అందుకోసమని ఇవాళ ఈ గుట్టల మధ్యన ఉన్నటువంటి ఒక అవకాశం, అంటే ఇంత వానలో మీ అందరు కూడా కమిట్మెంట్ ఉంది కాబట్టి, ఇక్కడ ఎవరేం పిలిస్తేనో లేకపోతే మినిస్టర్ల ప్రోటోకాల్ కోసం మీరు రాలే. ఇవాళ మన బాధ్యత 369వ జయంతి సందర్భంగా అనేక రూపాల్లో కూడా చేసిన ప్రచారానికి మీరు ఒక ఆధారం ఇచ్చి మీరు వచ్చింది. వారు చెప్పిన కదా గోల్కొండ పిలిస్తే రేపు గోల్కొండ పోతే కూడా ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళం లేదా భవిష్యత్తు తరాలకు రాజకీయం అందాలనేటువంటి ఒక ధైర్యంగా ఉన్నటువంటి నాయకులు కూడా పిలిచేటువంటి డెమోక్రటిక్ స్పేస్ ఉండాలి. ఎవడో పిచ్చిమని చెప్తా ఉండే నరసాగౌడ్ కొన్ని జరిగిన సమస్యలు చెప్తా ఉండే. మన జాతిలో బానిస ఎవడన్నా ఉంటే వాడు బానిస అయినటువంటి వాడు నీ జాతి కాదు. వీరుడైనటువంటి వాడు మాత్రమే నీ జాతి, పోరాడేవాడు మాత్రమే నీ జాతి, ఐక్యం చేసేవాడు మాత్రమే నీ జాతి, అంతిమంగా రాజ్యాధికారం కోసం కొట్లాడినోడే నీ జాతి. తెలంగాణ ఆత్మగౌరవ పతాక మొట్టమొదటిసారిగా ఈ గడ్డ మీదనే స్వయం పరిపాలన నినాదాన్ని గర్జించినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. 369వ జయంతి వేడుక ఈ సర్వాయిపేటలో నిర్వహిస్తున్నారు. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు అమరగోని నర్సాగౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి అన్న ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ గారు, ఊసా గారు, అందరికీ పేరు పేరున నమస్కారం. ఇవాళ నిజంగా ఎక్కడైతే ముందుగా సర్వాయి పాపన్న గురించి మాట్లాడుకోవడం కంటే ముందు ఇక్కడ సర్వాయి పాపన్న వారసులుగా ఆయన నేర్పినటువంటి పోరాటాన్ని ప్రేరణగా తీసుకొని ఈ గుట్టని పాలకులు మైనింగ్ కోసం ఇస్తే ఈ మైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ ప్రాంతాన్ని విధ్వంసం చేయడాన్ని మొత్తం చరిత్ర ఆనవాళ్ళని చెరిపేయాలని చూస్తే నిలబడి మోకుదెబ్బ నిలబడి ఈ ప్రాంతాన్ని, ఈ సర్వాయి పాపాన్ని చరిత్రనే కాదు ఈ ప్రాంత ప్రజలను కూడా కాపాడింది. ఖచ్చితంగా నిజంగా ఒక గొప్ప విజయం. ఎందుకంటే చిన్న పోరాటానికి గవర్నమెంట్ దిగి వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి మైనింగ్ లీజుని రద్దు చేసింది. అది మన పోరాట వారసత్వం. నిజంగా సర్వాయి పాపన్న కూడా నేర్పింది కూడా అదే, ఒకటే, నీ కోసం నువ్వు నిలబడి కొట్లాడితే తప్ప నీ చరిత్ర నీ హక్కులు నీకు కాపాడవని చెప్పినటువంటి వాడు. ఈ భూమి మీద ఏమి భారతదేశంలో ఏ ఇజాలు లేనప్పుడు, మార్క్సిజం, కమ్యూనిజం, ప్రజాస్వామ్యం, ఇంకా అంబేద్కర్, పూలే ఏ వాదనలు లేనప్పుడే 350 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాల ప్రజలు, అణగారిన వర్గాల ప్రజలు రాజ్యాధికారం ఉంటే తప్ప, రాజులైతే తప్ప మనం సగర్వంగా బతకలేము అని చెప్పి గర్జించి స్థానికంగా తన చాటి చెప్పినటువంటి వాడు. స్థానికంగా మొట్టమొదటగా తను బతుకుతున్నటువంటి, తను పుట్టినటువంటి ఊర్లో మొదలైనటువంటి సామాజిక ఆర్థిక దోపిడీ, అణచివేత, భూస్వాములు, అప్పటి తెలంగాణ భూస్వాములు, పెత్తందారులు, జమీందారులు చేసేటట్టు అరాచకాలకు, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మొదలుపెట్టినటువంటి తన పోరాటాన్ని భారతదేశాన్ని తిరుగులేని సామ్రాజ్యం ఏలినటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాడుగా నిలిచినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న. అటువంటి మహనీయుడు ఒక త్యాగ పోరాటం చేయటమే కాదు, తను ఒక కళ కనటమే కాదు, అనగారిన వర్గాలు రాజులైతే తప్ప మన బతుకులు బాగుపడవు అని చెప్పేసి కలగనటమే కాదు, దానికి తగ్గట్టుగా ఒక పెద్ద కార్యాచరణను రూపొందించుకొని దానికి సబ్బన్న వర్గాల నుంచి 12,000 సైన్యాన్ని తయారు చేసుకొని స్థానికంగా కోట నుంచి మొదలైన గోల్కొండ కోటను జయించి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మొనగాడు, దక్కన్ పీఠభూమిని ఏలినటువంటి తొలి దళిత బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఇది చరిత్ర కప్పివేయబడ్డది, దాచబడింది. కానీ చరిత్రని, ఒక యోధుడి చరిత్రని దాస్తామనుకుంటే తప్పు. అందుకే మా గొప్పవాళ్ళు ఎవరు అంటే తెలంగాణ జానపద కళలు, తెలంగాణ ప్రజలు తమ కోసం నిలబడినటువంటి వాళ్ళని, తమ కోసం పోరాడినటువంటి వాళ్ళని, తమ కోసం
త్యాగాలు చేసినటువంటి వాళ్ళని ఎప్పటికీ మరిచిపోరన్నది ఆనాటి సమ్మక్క సారక్క చరిత్ర నుంచి సర్వాయి పాపన్న చరిత్ర నుంచి ఇవాళ తెలంగాణ సాయుధ రహితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం వరకు ప్రతి సందర్భంలో కూడా జానపద కళలు జానపద రూపాలే అసలైన పోరాటాలని ప్రజా పోరాటాలని అదే ఇందాక చెప్పినటువంటి ఎవరో కాదు మన దేశంలో ఉన్నటువంటి ఈ అగ్రవర్ణాలు ఈ వర్ణ వ్యవస్థ దాచిపెడితే మూసిపెడితే ఇంగ్లాండ్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక బుద్ధితోటి ఒక జ్ఞానంతోటి విజ్ఞతతోటి ఈయన చరిత్రని వెలికితీసి పరిశోధించి ఏ సోషల్ హిస్టరీ ఆఫ్ దక్కన్ 7 లైవ్స్ అంటే ఈ దక్కన్ పీఠ దక్షిణ భారతదేశంలో జీవించినటువంటి 7 మహనీయులు అనే ఒక పుస్తకాన్ని చరిత్రను రాసిండు రిచర్డ్ అనేటువంటి రాసినటువంటి దాంట్లో అందులో ఒకటి చరిత్ర ఆ జీవితం చరిత్ర అంటే సర్వాయి పాపన్నది. ఆ 7 ఆ మహాగ్రంథానికే కవర్ ఫోటో ఎవరు అంటే వాళ్ళ మనం పెట్టుకున్నటువంటి ఈ ఫోటోని కవర్ ఫోటో. ఇక్కడ లేదు, మనం చెప్పింది కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాచిపెట్టి ఎక్కడికి ఒక చిన్న ముక్క కూడా రాయలే. దాన్ని దాచిపెడితే ఆయన 1894లోనే దాన్ని పరిశోధించి అక్కడ ఆల్బర్ట్ మ్యూజియం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పరిశోధన చేసి ఆల్బర్ట్ మ్యూజియం ఇవాళ ప్రపంచంలోనే పెద్ద మ్యూజియం ఏది అంటే మన సాలార్జంగ్ మ్యూజియం లాంటి దానికంటే గొప్ప మ్యూజియం ఏదంటే ఆల్బర్ట్ మ్యూజియం, విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లండన్లో ఉంది. ఆ లండన్ మ్యూజియంలో ఆ పుస్తకాన్ని గ్రంథాన్ని భద్రపరిచి దాని నుంచి తీసుకొచ్చినటువంటి చరిత్ర ఇవాళ అదే మనం దాచిపెట్టిన ఇంగ్లాండ్ ప్రపంచ చరిత్రకారులు ప్రపంచ మేధావులు ఎవరు మర్చిపోలే దాచిపెట్టారు వాళ్ళు లిఖితం చేసిండ్రు. అది ఇవాళ మన కళ్ళ దాని ఫోటో కూడా ఇదే ఫోటో సరిగ్గా ఇదే ఫోటోని ఎప్పుడు చేసినటువంటి దాన్ని ఆర్ట్ చేయించి ఆయన జీవిత చరిత్ర చేసినటువంటి ఆ ఫోటోని ఇవాళ ఇప్పుడు మనం వాడుతున్నాం. అందుకే ఈ గడ్డ మీద ఎప్పుడే కూడా భారతదేశంలో ఇప్పుడు ఈ వర్ణ వ్యవస్థ అగ్రవర్ణాలు ఎప్పటికీ కూడా మన జాతుల నుంచి వచ్చినటువంటి వాళ్ళని. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మొఘల్ సామ్రాజ్యాన్ని ఈ భారతదేశంలో మొఘలు సామ్రాజ్యవాద విస్తరణని సామ్రాజ్యాన్ని ఎదిరించినటువంటి మనగాళ్ళు ఇద్దరు, ఒకటి ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో, 2 సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ గడ్డ మీద ఈ దక్షిణ భారతదేశంలో. శివాజీని ఇవాళ ఎంత గొప్పగా ఉందో మనకు తెలుసు. ఎందుకు ఆయన ఇవాళ కూడా ఏంటంటే ఎందుకు ఆయనను గొప్పగా చూపించారు, ఆయన చరిత్ర అట్లనే ఉంది అంటే దాన్ని ఇంకో లోపలికి పోతే ఇంకొకటి ఉంటుంది. ఇవాళ ఎందుకు దాచిపెట్టారు అంటే ఈయన అనగారిన వర్గాలే అన్నిటికీ నేను నా సైన్యం సర్వం అనగారిన వర్గాలు సబ్బన్న వర్గాలే అని చెప్పిండు. కాబట్టి దీని చరిత్రను దాచిపెట్టిన పైగా ఒక బందిపోటు అని ఒక తప్పుడు సూత్రీకరణ చేసే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేకమైతే నాకేమైతుంది బహుజన రాజ్యం, నాకేమైతుంది బహుజన రాజ్యం. ఇదే పాపన్నకి నివాళి. ఆదర్శవంతమైనటువంటి ఒక మహాశక్తిగా సర్వాయి పాపన్న గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పెద్దలు మాట్లాడినటువంటి ఇందాక నుంచి వారి నేపథ్యం 350 సంవత్సరాల చరిత్ర మొదలుపెట్టి మొత్తం కూడా ఈరోజు ఉన్నటువంటి సామాజిక తెలంగాణ సాధనలో భాగంగా వెళ్ళి ఉద్యమానికి నాందికి పలకడానికి వారిని ఆదర్శంగా తీసుకొని మరి మనం వెనుకబడుతున్నటువంటి విద్యారంగం కావచ్చు, మరి ఉపాధి రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు, ఆత్మగౌరవ నినాదం కావచ్చు, తదితర అంశాల మీద వెనుకబడిన వర్గాలందరినీ కూడా ఏకం చేసుకొని బహుళ వర్గంగా మనం ఒకే వేదిక మీదకి ఈ వేదికగా వారు చూపించినటువంటి ఆదర్శాలకు మనమే నాంది పలుకుతూ మరి రాబోయేటటువంటి రోజుల్లో రాజకీయంగా ఎదుర్కొని మనల్ని మనం పరిపాలించుకోవడం కోసం, మన హక్కుల సాధన కోసం మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమరులను దలుసుకుందమా జమకు జమ పొరుదండ, అమరులను దలుసుకుందమా జమకు జమ పొరుదండ, ఆరతులే ఇచ్చి వద్దమా జమకు జమ పొరుదండ, ఆరతులే ఇచ్చి వద్దమా జమకు జమ పొరుదండ, జమకు జమ పొరుదండ, జమకు జమ పొరుదండ, జమకు జమ పొరుదండ, ఎత్తుకుందాం పొరుదండ. చల్
సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమ పొరుదండ సిరిసిల్ల పోయి వద్దమా జమకు జమ పొరుదండ సిరిమల్లె పూలు గోదమా జమకు జమ పొరుదండ సిరిమల్లె పూలు గోదమా జమకు జమ పొరుదండ పాపన్న మెడల వేదమా 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 జమకు జమ పొరుదండ పాపన్న బాట నర్దమా జమకు జమ పొరుదండ పాపన్న మాట నడదమా జమకు జమ పొరుదండ గౌడన్నలు ఏకమౌదమా 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 జమకు జమ పొరుదండ రాష్ట్రాన్ని పాలిద్దామా 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 జమకు జమ పొరుదండ జమకు జమ పొరుదండ జమకు జమ పొరుదండ జమకు జమ పొరుదండ ఎత్తుకుందాం పొరుదండ చల్